బ్రేకింగ్ చూస్తున్నాం. పటాన్ చెరువు ఓఆర్ఆర్ రింగ్ రోడ్ పై కూడా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. ఓఆర్ఆర్ పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. డ్రైవర్ ని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆమె ప్రాణాలు కోల్పోయారు. పటాన్ చెరువు ఓఆర్ఆర్ రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఈ ప్రమాదంలో మృతి చెందారు. ఓఆర్ఆర్ పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొనడంతో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్ర గాయాలు కూడా డ్రైవర్ ని ఆసుపత్రికి తరలించారు. అలాగే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ లాస్య నందితను కూడా ఆసుపత్రిలో చేర్పించే నేపథ్యంలో కూడా ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు కూడా తెలుస్తుంది. పటాన్ చెరువులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. ఇదాంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, పటాన్ చెరువు ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో దాని మీద వెళ్తున్నటువంటి వాహనం ప్రమాదానికి గురయ్యింది. ఎక్సెల్ కార్ ఏదైతే ఉందో ఎక్సెల్ 6 కార్ సంబంధించినటువంటి ఈ కార్ లో ఒకసారిగా జరిగినటువంటి ప్రమాదంతో ఈ కారులో ప్రయాణిస్తున్నటువంటి వారందరూ కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రధానంగా మనం చూస్తే ఆ కారులో కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే లాస్య నందిత ఉన్నట్టుగా ఐడెంటిఫై చేశారు పోలీసులు. దీంతో వెంటనే ఆమెను హాస్పిటల్కి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్టుగా అయితే వైద్యులు నిర్ధారించారు. వెహికల్ నడుపుతున్నటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో డ్రైవర్ కు మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. ఆయన హాస్పిటల్కి వెంటనే తరలించారు. అయితే ప్రధానంగా గమనిస్తే ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియరావాల్సి ఉంది. అయితే లాస్య నందిత దివంగత అయినటువంటి ఎమ్మెల్యేకి సాయన్న ఎవరైతే ఉన్నారో సాయన్న అడుగుజాడుల్లోనే ఈమె 2015లో రాజకీయాల్లోకి వచ్చి 2015లో జరిగినటువంటి కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో 4వ వార్డు టికెట్ నుండి బోర్డు సభ్యురాలుగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఆ తర్వాత మాత్రం ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలవడం అయితే జరిగింది. అయితే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో 2016లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా ఎన్నికైనటువంటి లాస్య నందిత 2021లో జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా కూడా పోటీ చేయడం జరిగింది. అయితే కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయన 2023 ఫిబ్రవరి 19వ తేదీన అనారోగ్యంతో
మరణించడంతో 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ను లాస్య నందితకు భారత రాష్ట్ర సమితి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేటాయించడంతో ఆమె కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి విజయం కూడా సాధించారు. సో ఆమె నిజంగా ఈ వార్త విన్నటువంటి అందరూ కూడా ఒకసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే ఆమె ఈ వార్త ఈ రోజు ఉదయాన్నే వచ్చినటువంటి ఈ వార్తతో ఒకసారిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా షాక్ అయ్యారు. రాజకీయంగా కూడా ఏదున్నప్పటికీ రాజకీయాలకు అతీతంగా ఈ మొత్తం వ్యవహారం అటు జరిగినటువంటి రోడ్డు ప్రమాదం అయిపోయిందో దాంట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందిన వార్త ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల్లో కూడా నిజంగా విషాదమైన చెప్పవచ్చు. డెఫినెట్ గా దీనికి సంబంధించినటువంటి ఈ మొత్తం వ్యవహారాలలో లాస్య నందితకు జరిగినటువంటి ప్రమాదం వెనక ఉన్నటువంటి కారణాలను కూడా పోలీసులు అయితే ఆరా తీయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ మధు. తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పటాన్ చెరువు ఓఆర్ఆర్ వద్ద కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తుంది. తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ కు కూడా తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు తెలుస్తుంది. పటాన్ చెరువు ఓఆర్ఆర్ వద్ద కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఈరోజు తెల్లవారుజామున పటాన్ చెరువు ఓఆర్ఆర్ వద్ద మా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆమె ప్రయాణిస్తున్న XL6 కారు ప్రమాదానికి గురైంది. డివైడర్ ను ఢీకొట్టడంతో వేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఆమె మృతి చెందినట్టు తెలుస్తుంది. డ్రైవర్ కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఇప్పటికే ఆమె యువ ఎమ్మెల్యే గెలిచారు. తన తండ్రి కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా పర్యాలు దాదాపు 94 నుంచి ఆయన గెలుస్తూ వస్తున్నారు. సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి టీడీపీ నుంచి ఇటు బీఆర్ఎస్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించారు. అంటే తండ్రి వారసత్వం కొనసాగిస్తూ ఆమె గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించింది. ఆమె కంటోన్మెంట్ నుంచి విజయం సాధించింది. యువ ఎమ్మెల్యేగా మహిళగా ఆమె అసెంబ్లీలో ఆమె వాణి వినిపిస్తూ వస్తుంది కంటోన్మెంట్ ప్రజల తరఫున. అయితే ఆమె ఇటీవల ప్రమాదాలు వెంటాడుతూ వస్తున్నాయి. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ లిఫ్ట్ గండం నుంచి బయటపడింది స్వల్ప గాయాలతో. ఇటీవల కేసీఆర్ ఏదైతే నల్గొండలో ఈ నెల 13న నిర్వహించిన నల్గొండ బహిరంగ సభ కూడా అటెండ్ అయ్యి తిరిగి వస్తున్న సమయంలో నల్గొండ వద్ద కూడా యాక్సిడెంట్ అయింది. ఆ ప్రమాదంలో ఒక హోంగార్డ్ మృతి చెందారు. ఆమెకు గాయాలయ్యాయి. అప్పుడు ఈమె గాయాలయ్యి ఉంటే ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏమి ఉంటే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలువురు మాజీ మంత్రులు వెళ్లి లాస్య నందిత పరామర్శించి వచ్చారు. 10 రోజులు కూడా గడవక ముందే ఇప్పుడు ఇవాళ 23 ఈ రోజు తెల్లవారుజామున మరోసారి ప్రమాదానికి గురై ఆమె మృతి చెందడం జరిగింది. ఒకవైపు ఇటు కంటోన్మెంట్ ప్రజలు కావచ్చు, ఇటు పార్టీ శ్రేణులు కావచ్చు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. అయితే వీళ్ళ ఇంటిలో మాత్రం శోకాన్ని మిగిలిచ్చిందని చెప్పవచ్చు. గత సంవత్సరం ఇదే నెల అనుకోవచ్చు 2023 ఫిబ్రవరి 19న కంటోన్మెంట్ సీనియర్ ఎమ్మెల్యే అన్నటువంటి సాయన్న వివాద రైతుడు ఆయన మృతి చెందడం జరిగింది. ఈ రోజు ఫిబ్రవరి 23 ఈ రోజు లాస్య నందిత తెల్లవారుజామున మృతి చెందింది. అంటే మరింత ఒక శోకాన్ని మిగిల్చిందని చెప్పవచ్చు. తండ్రి ఆశయాలు నెరవేరుస్తాను ఏదైతే నినాదంతో
ఆ ప్రజలకు భరోసా కల్పిస్తూ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆమె ఆశలు నెరవేర్చకుండానే లోకాన్ని విడిచిందని చెప్పవచ్చు. కుటుంబ సభ్యులు కావచ్చు, ఆ కంటోన్మెంట్ ప్రజలు కావచ్చు ఒక ఇంత బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా బాధను వ్యక్తం చేస్తున్నారు. కొద్దిసేపట్లో బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేతలు ఇప్పుడు ప్రస్తుతం డెడ్ బాడీ పటాన్చేరు హాస్పిటల్లో ఉంది, అక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. సీనియర్ ఎమ్మెల్యేలు అయినటువంటి హరీష్ రావు కావచ్చు, మరికొంతమంది నేతలు. ఈ ప్రమాదానికి సంబంధించి మాత్రం ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు, ఆ పార్టీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. తీసుకో బాబు. తీసుకో తీసుకో బాబు. తీసుకో తీసుకో బాబు. తీసుకో 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 బాబు. Put.